3 రోజుల పాటు జరిగే నెల్లూరు మహానాడు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జిల్లా పార్టీ కార్యాలయానికి తొలిసారి విచ్చేశారు. ఆయనకి ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, మహిళా నాయకురాళ్లు అపూర్వ స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు 3 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న మహానాడు నిర్వహణపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. మహానాడు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. సభకు విచ్చేసే లక్షలాది మంది ప్రజలకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కడప మహానాడును మైమరిపించేలా నెల్లూరు మహానాడును విజయవంతం చేస్తామని చెప్పారు. తెలుగు తమ్ముళ్లకు ఇది పసుపు పండగ అన్నారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసిం సునీల్ కుమార్, అబ్దుల్ అజీజ్, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితర పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కొవ్వూరు నియోజకవర్గంలో మహానాడు జరుపుకోబోతున్నాం. ఇది ఇదివరకే అందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్నే మేము మహానాడు కమిటీలన్నీ కూడా వేసుకొని అందరికీ బాధ్యతలు ఇప్పటికే అప్పచెప్పడం కూడా జరిగింది. అలాగే అక్కడ ప్రాంగణం కూడా సువిశాలమైనటువంటి ప్రాంగణం, సుమారు 500 ఎకరాలు, చాలా మంచి ప్రాంగణం కూడా మాకు దొరకడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి మహానాడు ఇది. ఈ మహానాడిని ఘనంగా చేయాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిలో ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు ఆ ఉత్సాహం చూసిన తర్వాత గతంలో మేము చాలా ఘనంగా చేసుకున్నాం అని భావిస్తున్నటువంటి కడప జిల్లా, ఆ కడప జిల్లాలో చేసుకున్నటువంటి మహానాడిని మైమరిపించే విధంగా నెల్లూరు జిల్లాలో చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆ వేదిక మీద పార్టీ యొక్క భావజాలం, అలాగే పార్టీ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కావచ్చు, సంక్షోభాలు కావచ్చు, అలాగే పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, వీటిలన్నింటి మీద కూడా కూలంకుషంగా చర్చించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది 3 రోజుల పండుగ. ఇది మేము పసుపు పండుగ భావిస్తాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వారు పార్టీ స్థాపించిన తర్వాత ఆనాటి మొదలుపెట్టినటువంటి ఈ మహానాడు కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నాం. అలాగే దీన్ని జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆలోచనలు ఏమున్నాయో ఆ ఆలోచనలు ఇప్పటి వరకు కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని మా యువ నాయకులు కూడా అదే పందాలో నడడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో అదే మేము మహానాడిని ఘనంగా చేసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ, ఉత్సాహంగా ఉన్నటువంటి మా నెల్లూరు నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి. మహానాడు అంటే ఇక్కడ ఘనంగా చేసుకుంటున్నాం, ఇదొక ఉత్సాహం కలిగించే విధంగా మీరు కూడా ప్రజల్లో ఈ కార్యక్రమం తీసుకెళ్లాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. నమస్కారం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం, డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.